అంటే ఎవరు ఈ డిన్నర్‌కి రావడం ఇదంతా పిలిచింది తనే ఇన్వైట్ చేసిందా? మీరు వెళ్లారా ఎలా అని? డిన్నర్‌కా? హ్మ్. డిన్నర్‌కి అంటే ఇద్దరం కలిసే వెళ్ళాము అనుకోనే. ఇక్కడ చూడండి 22 ఆగస్ట్ ఇది నేను ఇందాక చూపించింది జూలైలో చూపించాను కదా. సో ఆగస్ట్లో ఇట్లాగా ఫ్లైట్ డీటెయిల్స్ పెట్టింది. ఓకే. కొచ్చి వెళ్తున్నాను అని చెప్పేసి. తర్వాత ఫస్ట్ 2 డేస్ ఈ రాడిసన్ బ్లూ హోటల్లో ఉంటున్నాను. ఎందుకు అంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకెందుకు చెప్తోంది? ఇదంతా ఎందుకు కంటిన్యూ అవుతోంది? ఎందుకు అంటే రమ్మని ఇన్విటేషన్. మిమ్మల్ని పిలిచింది రమ్మని. కేరళ రమ్మని. ఓకే. సో ఇద్దరం అంటే కలిసే వెళ్ళాం యాక్చువల్గా. తన డీటెయిల్స్ మాత్రమే అక్కడ మీకు పెట్టింది కదా, మిమ్మల్ని కూడా రమ్మని టికెట్ ఏం షేర్ చేసినట్లేదు. ఇక్కడ ఉంది కదా నేను ఈ ఫ్లైట్లో వెళ్తున్నానని చెప్పి ఉంది కదా. అంటే ఇండైరెక్ట్గా మిమ్మల్ని రమ్మని పిలిచిందా లేదా మీకు కూడా బుక్ చేసినట్లేదు? ఒక టికెటే ఉంది కదా. ఇది ఒక టికెటే. అవును. ఆ టికెట్ నంబరు డేట్ టైము ఇదంతా పెట్టింది నాకు. అవును. ఇప్పుడు 22 ఆగస్ట్ 2023 12:31 AM అంటే మిడ్ నైట్ అవును పెట్టింది. నేను కూడా బుక్ చేసుకున్నాను. అది చూసుకొని నేను బుక్ చేసుకున్నాను అదే ఫ్లైట్లో. అర్థమైందా? తర్వాత ఇక్కడ కూడా చూస్తే మీరెందుకు బుక్ చేసుకున్నారు? అంటే మిమ్మల్ని రమ్మనిందా లేదా అలా అనుకొని మీరు వెళ్ళారా? రమ్మనింది. ఓకే. అంటే ఆ చార్ట్ లేదు కదా అక్కడ, అందుకని. చార్ట్ లేదు కానీ ఇక్కడ రమ్మనింది చూడండి. రాడిసన్ బ్లూ హోటల్ కొచ్చి అని చెప్పేసి తను బుకింగ్ ది డీటెయిల్స్ ఏ రోజు నుంచి ఏ రోజు వరకు అని చెప్పేసి ఉంది. అంటే ఒక అమ్మాయి నేను వెళ్తున్నాను అనేది ఇన్ఫార్మ్ చేయడం వేరు, నేను వెళ్తున్నాను నువ్వు కూడా రా నాతో పాటు అనేది చెప్పడం వేరు కదా. సో తను పిలిచిందా లేదా జస్ట్ ఇన్ఫార్మ్ చేసిందా మీకు, లేదా పిలిచిందేమో ఇండైరెక్ట్ గా అనుకుని మీరు వెళ్ళారా? లేదు లేదు లేదు, ఇద్దరం కలిసి వెళ్దామంటున్నా కదా. సో బేసిక్లీ తను నేను కొచ్చి వెళ్తున్నాను ఓనంకి అని చెప్పింది. సో అట్లాగా ఒక ఇండైరెక్ట్ గా ఇన్విటేషన్ లాగా అనమాట. మీరు అనుకున్నారు? అనుకోవడం ఏం లేదు. లేదు కదా, మరి డైరెక్ట్ గా పిలిచినట్లేదు. జస్ట్ తను నీకు ఏంటి టెక్స్ట్ చేసింది, మేబీ ఆ టెక్స్ట్ చూసి మేబీ నన్ను కూడా పిలుస్తుందేమో అనుకున్నానని మీరే అంటున్నారు. అంతే కదా, అమ్మాయిలు ఒక సిగ్నల్ ఇస్తే చాలు కదా, అబ్బాయిలు వచ్చి వెళ్ళిపోతారు. మీరు అంత అర్థం చేసుకుని ఎంత రేంజ్ లో ఉన్నారు అంటే మీ వాల్యూస్ అవి. అర్థం చేసుకోవడం అంటే అంతే. ఇప్పుడు అమ్మాయిలు అలాగే పిలుస్తారు, డైరెక్ట్ గా నువ్వు రా అని చెప్పి పిలవరు. నాకు తెలియదండి, నేను డైరెక్ట్ గానే చెప్తాను. మీరు డైరెక్ట్ గా చెప్తారు? ఓకే, సో ఫైన్. సో అట్లా వచ్చి వెళ్ళామండి ఇద్దరం. వెళ్ళి అక్కడ దిగిన ఫోటోలు కూడా చూపెడతాను. ఇది రూమ్లో దిగిన ఫోటో. కొచ్చిలో? కొచ్చిలో. అంటే మీరు అప్పటికే రిలేషన్లో ఉన్నారా? ఫ్రెండ్షిప్ అన్నాను కదా, తర్వాత రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యాం. అంటే కొచ్చి వెళ్ళక ముందు ఫ్రెండ్షిప్లో ఉండి కొచ్చి వెళ్ళిన తర్వాత రిలేషన్షిప్లో ఉన్నారా? అండి ఎంత జర్నీ ఎంత ఉంటుందండి? ఇక్కడ నుంచి 1 డే ఉంటుంది అనుకుంటా. ఈ 1 డేలోనో రిలేషన్షిప్ స్టార్ట్ అయిందంటే మీరు నమ్మొచ్చా? అంతకుముందే రిలేషన్స్లో ఉన్నాను అని చెప్పి మీరు స్కిప్ చేశారా? ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ లాగా అదే చెప్తున్నా. ఫ్రెండ్షిప్ ఒక లవ్ లాగా డెవలప్ అయింది. ఒకసారి బిక్కియరా? మీరు చూపించచ్చు కెమెరాకి. అంటే కెవిన్ గారు ఏంటి అంటే నా చెవులు పూలు పట్టాలని చూస్తున్నారా? నాకేం అర్థం కావట్లేదు. పువ్వులు ఉన్నాయి అక్కడ. ఈ పిక్ జస్ట్ రిలేషన్షిప్, అది కూడా ఫ్రెండ్షిప్ కోసం దిగారంట. ఫ్రెండ్షిప్ కాదు, రిలేషన్షిప్. లవ్ 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 అంటే ఇప్పుడు మీరు అక్కడ పైన ఉంది చూడండి, ఫోటో టు ప్రూవ్ దట్ వి వర్ ఇన్ ఎ కన్సెన్షువల్ రిలేషన్షిప్. రిలేషన్షిప్ ఎక్కడ స్టార్ట్ అయింది? మీరు నాకు చెప్పుకోకుండా రిలేషన్షిప్ అంటే నేను ఎలా నమ్మాలి? ఓకే, ఎక్కడ స్టార్ట్ అయింది మీ రిలేషన్షిప్? ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిందండి ఫస్ట్. ఓకే ఓకే, ప్రిఫర్ చేశారు, కంటిన్యూ చేశారు, చాట్ చేశారు. జూలైలో ఫస్ట్ టైం కలిసాము. తర్వాత కొంతకాలం మాట్లాడుకున్నాము కేస్ గురించి అట్లా ఫ్రెండ్లీగా. తర్వాత ఒక కామెడీ షోకి వెళ్ళాము, తర్వాత డిన్నర్కి వెళ్ళాము. అనుభవ్ సింగ్ బస్సీ అని చెప్పేసి అతను కామెడీ షో ఒకటి చేశాడు, ఆ టైంలో వెళ్ళాము. ఆ రోజు నైటే ఎల్లో లైఫ్ అని చెప్పి జూబ్లీహిల్స్ లోనే ఉంది ఇక్కడ, అక్కడ డిన్నర్కి వెళ్ళాము. ఎన్నిసార్లు కలిసారు మొత్తం టోటల్ గా? దానికి ముందు నీలోఫర్ హిమాయత్ నగర్ లో ఒకసారి టీకి వెళ్ళాము మేము ఇద్దరం కలిసి. ఓకే, ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోనే ఈ జర్నీ అంతా కొనసాగింది. ఓకే, సో 2-3 సార్లు కలిసినట్టు. కొచ్చికి ముందే మీరు రిలేషన్షిప్ లో ఉన్నారు? రిలేషన్షిప్ కాదు, ఫ్రెండ్షిప్ అంతే. కొచ్చి తర్వాత స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయింది. ఒక రోజులో స్టార్ట్ అయిందా అండి? అయిపోతుంది అది, సినిమాల్లో చూడట్లా మనం. అంటే ఏంటి, లైక్ ఇప్పుడు మేము కొచ్చిలో ఉన్నారు, మీరు కొచ్చిలో కలిసే వెళ్ళారా? ఇద్దరం కలిసే వెళ్ళాము. అంటే ఫ్లైట్ లో స్టార్ట్ అయిందా లవ్? ఫ్లైట్ లో కాదు, హోటల్లో. హోటల్లో స్టార్ట్ అయింది. ఇదే హోటలా? అదే హోటల్. ఓకే,
ఇక్కడే ప్రపోజ్ చేసి మేబీ ఇక్కడే స్టార్ట్ అయినట్టుంది. ఓకే, మేబీ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, దీంతోనే ప్రపోజ్ చేస్తారేమో అనుకోవచ్చా మేము? దండలు మార్చుకుంటాం. దండలు మార్చుకున్నారు. అక్కడ ఉంది చూడండి, అక్కడ కూడా ఉన్నాయి ఫ్లవర్స్ చూడండి. అదే ఫ్లవర్స్ ఉన్నాయి, మేబీ అక్కడ కూడా ఉంది చూడండి దండలు. మెడలో కూడా ఉన్నాయి. యా అప్పుడే చెప్పేసి నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పి ప్రపోజ్ చేశారా అప్పుడే? అదే టైంలో యా బిఫోర్ మీకు ఎలాంటి తనే రిలేషన్షిప్ ప్రపోజ్ లైవ్ ఏం చేసింది. లేదు. బేసిక్లీ తనకే నా మీద ఇంకా ఇంట్రెస్ట్. ఓకే, చెప్దామని ఇండైరెక్ట్ గా పిలిచింది అంటారు. ఓకే, నెక్స్ట్. సో అదే నెక్స్ట్ ఫోటో కూడా చూపెడతాను. ఇదేమో అక్కడ సిజిహెచ్ అని చెప్పేసి 5 స్టార్ హోటల్స్. ఓకే, వాళ్ళిద్దరు ఎవరు? వీళ్ళిద్దరూ ఆ సిజిహెచ్ 5 స్టార్ ప్రాపర్టీ ఓనర్స్. ఓకే, అంటే వాళ్ళిద్దరు ముందే మీకు తెలుసా ఊరికే దిగారా? సో అక్కడ హోటల్లో ఓనం టైంకి అనమాట అందరూ లంచ్ సద్య అంటారు. ఓకే, ఆ సద్య లంచ్ తింటున్నప్పుడు వాళ్ళతో పాటు ఒక ఫోటో దిగాము. జస్ట్ పరిచయం అయ్యారు అంతే. అక్కడ పరిచయం. వాళ్ళదేం నిందోపవాదాలు ఏం లేవు? లేదు లేదు. ఓకే, జస్ట్ ఓకే. సో అదనమాట సంగతి. తర్వాత రిలేషన్షిప్ ప్రూవ్ చేయడానికి కొన్ని మెసేజెస్ కూడా చూపెడతాను. అంటే ఎందుకు ఇప్పుడు ఆమెతో ఉన్న రిలేషన్షిప్ ని కంటిన్యూ చేస్తూ అండ్ ఇలా రిలేషన్షిప్ లో ఉన్నాము అని చెప్పడానికి కారణం ఏంటంటారు అసలు? ఇప్పుడు చెప్పడానికి గల కారణం ఏంటి? అదే దానికి కారణం ఉంది, ఒక కేసు ఉంది. ఆ కేసు కారణం నేను మీకు చెప్తాను. ముందు జర్నీ చెప్పిన తర్వాత కారణం ఏంటో చెప్తాను. ఓకే. సో ఇక్కడ మా ఇద్దరి మధ్యలో జరిగిన మెసేజెస్ కూడా మీరు చూస్తే, ఆర్ యూ కనెక్టెడ్ విత్ మీ ఎమోషనల్లీ అని చెప్పేసి అడిగింది. తనే అడిగిందా? తనే అడిగింది. ఆమె నీకు ప్రపోజ్ చేసినప్పుడు మళ్ళీ ఆర్ యూ కనెక్టెడ్ విత్ మీ ఎమోషనల్లీ అంటే నాకు అంటే అమ్మాయిలు యూజువల్గా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాడా లేదా పిహెచ్డి చేసినట్టున్నారు. అబ్బాయిలు ఓన్లీ ఫిజికల్ గా కనెక్ట్ అయ్యాడా లేకపోతే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాడా అని అర్థమైందా? వావా, నెక్స్ట్ మెసేజ్. యా. సో తర్వాత తనకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. సో ఆ యూట్యూబ్ ఛానల్ గురించి నాకు షూటింగ్లో హెల్ప్ చేస్తావా అని చెప్పేసి. అంటే ఏంటి షూట్? మీరు తను కలిసి షూట్ చేయడం అని చెప్పి అడిగింది. సరే అని చెప్పాను. తర్వాత ఇక్కడ చూడండి, బేబ్ లెట్స్ నాట్ గెట్ ఇన్ టు ఎవిడెన్స్, ఐ విల్ నెవర్ లై టు యూ, ఐ ప్రామిస్, ట్రస్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తుంది చూడండి. బట్ ఈ పదాలలో ఈ కన్వర్జేషన్లో అంటే ప్రేమిస్తున్నాను ఆర్ ఐ లవ్ యూ అనో ఆ మెసేజెస్ ఏమైనా ఉంటే మీ ఇద్దరి మధ్య బాండ్ ఉందని చెప్పి మేము నమ్మడానికి. అంటే ఈ మెసేజ్ ఎందుకు చూపెడుతున్నా అంటే ఒక ఎఫ్ఐఆర్ ఉంది, ఆ ఎఫ్ఐఆర్కి దీనికి ఇంటర్ రిలేషన్ ఉంది, అందుకని చెప్పి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఇక్కడ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఇయర్ ఫోన్స్ ఇచ్చాను, డాండ్రఫ్ ఉందని యాంటీ డాండ్రఫ్ షాంపూ ఇచ్చాను. ఏంటి అండి? ఓకే ఫైన్. పిన్ను కొనిచ్చాను అంటే ఈ బుక్ ఇచ్చాను, ఇయర్ ఫోన్స్ ఇచ్చాను, ఫోటో కూడా పెట్టింది చూడండి. ఎందుకంటానంటే ఇవన్నీ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసింది ఆ అమ్మాయి. ఏంటి పిన్నులు, ఈ బుక్లు ఇవన్నీ? ఈ బుక్లు, ఇయర్ ఫోన్లు. దేనికి చెప్తాను. నా బర్త్డే అని చెప్పేసి నాకు గిఫ్ట్ కూడా ఇచ్చింది, షర్టా? యా, సీత్రూ షర్ట్ అది. ఓకే, మీరు ఐ లవ్ యూ గురించి అడిగారు కదా, ఇదిగోండి ఐ లవ్ యూ టూ అని చెప్పి కూడా మెసేజ్లు ఉన్నాయి. బుజ్జికన్నా అండి వల్ల. సో ఇప్పుడు ఈ ఫోన్ హెడ్ ఫోన్స్ కాస్ట్ ఇదంతా కూడా పంపించిన అని అడిగింది. మీరు గిఫ్టే కదా ఇచ్చారు? గిఫ్టే ఇచ్చింది. మళ్ళీ కాస్ట్ ఇదంతా బెడ్స్ కొట్టిందా మీ ఇద్దరి మధ్య? బెడ్స్ కొట్టలేదు ఇంకా. కేరళలో నేను కొంత మనీ స్పెండ్ చేశాను అమ్మాయి పైన. ఫ్లైట్ డీటెయిల్స్, ఫ్లైట్ టికెట్స్, హోటల్ టికెట్స్ అవన్నీ కలిపి చెప్తాను అని చెప్పారా? వాటన్నిటిలో అడ్జస్ట్ చేసుకుందాము. అంటే యాక్చువల్గా ప్రొఫెషనల్ ఫీజు 2022లో సివిల్ కేసు వేసాను కదా, దాంట్లో ప్రొఫెషనల్ ఫీజు నేను ఇవ్వాలి 2 lakhs. ఆ 2 lakhsకి సంబంధించి నా దగ్గర మొత్తం డబ్బులు లేక నేను క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేశాను. ఆ క్రెడిట్ కార్డ్ ద్వారా ఎందుకంటే హోటల్వి లేదా ఫ్లైట్వి ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు నేను, 0 cost ఈఎంఐ, అందుకని అట్లా చేశాను. అంటే పేమెంట్ తనకి 2 lakhs మీరు ఇవ్వాలి. దాంట్లో ఒక 1 lakh తర్వాత మీకు రిలేషన్షిప్ అనేది కొచ్చిలో స్టార్ట్ అయిపోయింది. సో రిలేషన్షిప్ లో ఉండి అక్కడ ఎక్స్పెన్సెస్ ఏమైనాయి అని చెప్పి మీరిద్దరు లెక్కలేసుకున్నారా? అంటే యాక్చువల్గా ఫస్ట్ ఇనిషియల్గా 2 days అని మాట్లాడుకున్నాము కదా. మెసేజ్ ఏం చేసింది, 2 daysకి వెళ్తున్నాను నేను కోచికి, ఈ హోటల్లో ఉంటున్నాను, ఈ ఫ్లైట్ అని పంపించింది కదా. సో ఆ ఫ్లైట్ చూడగానే నా ఫ్లైట్ నేను బుక్ చేసుకున్నాను. ఆ హోటల్లో నేను వేరే రూమ్ బుక్ చేసుకున్నాను.
ఫస్ట్ 2 డేస్కి. కానీ ఆ 2 డేస్ ట్రిప్ కాస్త 1 వీక్ ఎక్స్టెండ్ అయింది. అట్లా ఈ 1 వీక్లో ఏదో ఒక రోజు చెప్పారా? ఆ 1 వీక్లోనే ఇంకా ఒకటే రూమ్లో ఉన్నాం, రిలేషన్షిప్లో ఉన్నాం కాబట్టి. ఓకే, 2 డేస్ వేరే వేరే రూమ్లో ఉన్న మీ ఇద్దరు చెప్పుకోవడం వల్ల ఒకే రూమ్లో ఉన్నారు. ఓకే, ఖర్చులు తగ్గుతాయండి. ఓకే, మీ ఖర్చులు మీకు ఉంటాయిలేండి. ఫైన్. అంటే